నమస్తే అండి. తాజాగా ఇప్పుడు రాజకీయాలు చూస్తే రాజకీయాల్ని సంస్కారహీనమైన భాష కలుషితం చేస్తుంది. కనీసం అగ్రనాయకత్వంలో ఉన్న వాళ్ళైనా కాస్త హుందాగా ఉంటే మాట్లాడితే మంచిది అన్నట్టుగా భావన కలుగుతుంది అందరిలో. మరి వాళ్ళ అనుచరులు కూడా అలాగైతే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతారు. అలాగే సోషల్ మీడియాలో గౌరవంగా మాట్లాడతారు, గౌరవంగా రాయగలుగుతారు. ఆ అధినాయకులే కట్టు తప్పితే వారి అనుచరులు ఎలా ఉంటారు అన్నటువంటిది, ఏ భాష మాట్లాడతారు అన్నది తిన్నగ్న సత్యం. రాజకీయాల్లో తక్షణం మారాల్సింది భాషా సంస్కారం. ఏపీ రాజకీయాల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు, డీసీఎం పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ గారు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, ఇలా ఎవరిని తీసుకున్నా కొన్ని సందర్భాల్లో అదుపు తప్పి మాట్లాడడం జరుగుతుంది. రాజకీయంగా తమను పలుచన చేసుకుంటున్నాము అనేటటువంటి ఆలోచన వారికి కలగకపోవడం అన్నటువంటిది ఒకంత ఆందోళనకు గురి చేస్తుందని చెప్పవచ్చు. పరిపాలనలో లోపాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి మంచి భాషకు మించినటువంటి ఆయుధం మరొకటి లేదు అని చెప్పొచ్చు. సమస్యల్ని ప్రస్తావిస్తూ ఒక సంస్కార రహితమైన పదాన్ని వాడినా చివరికి అది బూమరాంగ్ అవుతుంది. మనం ఒకటి తిడితే అటువైపు నుంచి 10 తిట్లు గిఫ్ట్గా వస్తాయి అని గ్రహించాలి. చివరకు అసలు సమస్య పక్కకు వెళ్ళిపోతుంది, ప్రయోజనం లేకుండా పోతుంది. నువ్వు దేని మీద పోరాడుతున్నావో దానిపైన ప్రయోజనం లేకుండా పోతుంది, ఆ సమస్య పక్కదారి పడుతుంది. తాజాగా విద్యా వ్యవస్థ ఎంతో లోపభూయిష్టంగా ఉందో అని చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి యక్షవేదికగా పోస్ట్ పెట్టారు. అయితే ఆ పోస్టు చివరిలో విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని ఉద్దేశించి పప్పు అనడం జగన్ స్థాయికి తగదు అనేటటువంటి కామెంట్స్ ఇప్పుడు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది అనడానికి ఏపీ ఈసెట్ అడ్మిషన్లే ఒక పెద్ద ఉదాహరణ చెప్పుకోవాలి. ఈసెట్ రిజల్ట్స్ వచ్చి 45 రోజులు అవుతున్నా ఇప్పటికీ కూడా కౌన్సిలింగ్ ప్రారంభం కాలేదు. మరోవైపు రేపటి నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ తెరుస్తారు, అలాగే విద్యార్థులకి క్లాసులు ప్రారంభమవుతాయి. ఇంజనీరింగ్ 2వ ఏడాదిలో అడ్మిషన్ల కోసం 4,000 మంది పాలిటెక్నిక్ విద్యార్థులు పరీక్ష రాస్తే అందులో 31,922 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. గత నెల మే 15న ఫలితాలు వచ్చాయి. అయితే ఇప్పటికే ఆ కౌన్సిలింగ్ ప్రక్రియ షెడ్యూల్ విడుదల చేయకపోవడం, దానికి సంబంధించి అడ్మిషన్లు ప్రారంభం కాకపోవడం విద్యా వ్యవస్థలో దారుణ పరిస్థితులు అని ఇది మరో నిదర్శనంగా చెప్పుకోవాలి. అమాత్య మేలుకో, పప్పు నిద్ర వదులు. తనను సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ గారు నిత్యం సైకో అంటుండటంతో కౌంటర్గా పప్పు అంటే తప్పేముందో అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నట్టున్నారు. ఇలా ఎవరికి వారు తమ వైఖరిని సమర్థించుకోవడం వల్లే వ్యతిరేకత తెచ్చుకుంటున్నారని చెప్పొచ్చు. అమాత్య మేలుకో అన్నంతవరకు జగన్ ఎంతో హుందాగా పోస్ట్ పెట్టారని చెప్పొచ్చు. పప్పు నిద్ర వదులు అనడం అధమ స్థాయి రాజకీయాల్ని ప్రతిబింబిస్తుంది అనేటటువంటిది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. పప్పు లాంటి చౌకబారు విమర్శలు చేయడానికి వైసీపీలో ఇతర నాయకులు అనేక మంది, చాలామంది ఉన్నారు. వాళ్ళ స్థాయికి దిగజారి తనను తగ్గించుకుంటున్నాననే మేలుకొల్పు జగన్లో కలిగితే మంచిది అనుకుంటున్నారు. నమస్తే.